సినీ నటుడు ప్రకాష్ రాజ్పై సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కామెంట్స్. ఏపీ రాష్ట్రంపై కొంతమంది కాలకేయుల్లాంటి దాడులు ప్రారంభించడం సిగ్గుచేటు. హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఆడియోలో అడ్డంగా దొరికిపోవడం దీనికి నిదర్శనం. ప్రధాని, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏపీ పైన ఈ కుట్ర వ్యవహారానికి సహకరిస్తున్న వారిపై సిట్ ద్వారా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్ మీద కాలికేయుల దాడి ప్రారంభమైంది. ఇందులో కొందరు కులం పేరుతో, కొందరు మతం పేరుతో, కొందరు హిందూ ధర్మం మీద దాడి చేస్తూ, మరికొందరు కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి సీతామా తల్లి, శ్రీరామచంద్రుడి మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు పూర్తిగా కుట్రకోణము కనపడుతుంది. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ నుంచి కొంతమంది ఏకంగా బహిరంగ సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాయకులను విమర్శించడం, అలజడులు సృష్టించడం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం వీళ్ళు వదలకోకుండా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గమనిస్తే దీని వెనక పూర్తిగా కుట్రకోణం కనపడుతుంది. దీనికి ప్రధానమైనగా ఈరోజు ఆడియోలు అడ్డంగా దొరికిపోయినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి విషయం బయటపడింది. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయాలి. ఈ కుట్రకోణంలో ఎవరన్నా ఎంత పెద్ద వ్యక్తులున్నా వాళ్ళని వెలుకు తీయాలి, వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ప్రకాష్ రాజు అడ్డగోలుగా మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ప్రకాష్ రాజు కుట్ర బయటపడిన తర్వాత సుమోటోగా నమోదు చేసి కేసులు తక్షణం ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.